ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామమునకు మరి ఎంతైనా స్తోత్రాలు చెల్లించవలసిన వారు వింటూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మరికొద్ది సమయము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయంలో మరి సిద్ధపరచబడినటువంటి పాఠ్యాంశము పేరు గెత్సెమనే ప్రార్థన. ఈ గెత్సెమనే ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక చక్కటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఒకసారి అంతటి యేసు వారితో కూడా చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి చాలండి. ఇక్కడ ఈ గెత్సెమనే అనేటువంటి తోట అనేటువంటి సందర్భం చూస్తే అక్కడ అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను? యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము, ఆయన తలంపులు చాలా సందర్భాలలో యేసు ప్రభు వారు ఇహలోక సంబంధమైనటువంటి ప్రజలతో సంబంధం కలిగి ఉండొద్దు అని శిష్యులను ఏం చేశాడు? హెచ్చరించాడు. ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటాడు, బెలియాలతో లేదా అన్యులతో దేవుని బిడ్డలకి ఏమండి కొత్త ఉండాలా? మీకు అర్థమవుతుందో లేదో కానీ అబ్రహాం వచ్చి విడిచిపెట్టిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నాడు? పర్లేదులే, ఇక్కడ ఎవరొకరు గుడ్డిదాన్ని చూడదాన్ని చూసి చేసే అన్నాడు. ఏమన్నాడు? తిన్నగా అక్కడికి వెళ్ళి ఎక్కడికి అంటే దేవుని భయము కలిగినటువంటి ప్రాంతము, దేవుని భయము చేత పట్టబడినటువంటి ప్రజల జీవితాల్లో ప్రార్థనాత్మకి ఖచ్చితంగా చోటు ఉంటుంది. ప్రార్థనాత్మ మనలో లేదు అని అంటే దేవుని భయం మనలో ఉండదు. ఏదో కుసాను కొన్నిసార్లు చాలా సందర్భాలు అంటారు, ఆ అబ్బాయికి అంటే కొద్ది తిరుగుతాను అల్లరి ఉంది కానండి తల్లిదండ్రుల భయము కొంచెం ఉందంటారు. కొంచెం సరిగ్గా గాల్లో పెట్టగలిగితే మరల వాడిని ఎవరు పట్టుకోలేరండి. టాలెంట్ ఉంది, కాకపోతే చిన్న అల్లరి ఉంది. ఆ చిన్న అల్లరి సెట్ అయిపోతే తన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చాలా టాలెంటెడ్ అండి అంటారు. క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం ఎక్కడ ముడిపడింది అని అంటే మనకున్న తలాంతుల మీద కాదు, కానీ దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేని మీద? ప్రార్థనా జీవితం మీద ఉంది. వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేకపోతే కుటుంబంగా ప్రార్థన చేయొచ్చు, మంచిది. సంఘముతో ప్రార్థనలో గడుపుతున్నారు, ఇంకా మంచిది. ఇంకా రకరకాల ఆన్లైన్ ప్రార్థనలు కానీ లేదా ఇలా సహవాసాల్లో కానీ పాల్గొనడం మంచిదే. ఎన్ని విధాలుగా ఉన్నా వ్యక్తిగత ప్రార్థన అనేది ఖచ్చితంగా అవసరం. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఆధ్యాత్మికంగా పతన అవస్థలకు వెళ్ళిపోతాం. మందుంటే దేనికి చేరట? మంద ఎక్కువైతే మజ్జిగ ఏమైపోద్ది? అప్పుడు మీకు ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. అంటే మజ్జిగ తెచ్చిన ప్యాకెట్ ఒకటే, అది 10 మందికి కలపాలంటే ఎన్ని కలపాలా? అదే 2-3 అయితే చక్కగా కలుపుతారు. ఎందుకు 10 మందికి పలసన అవుతుందంటే 10 మందిలోకి వెళ్ళేటప్పటికి మన ఆధ్యాత్మిక భక్తి జీవితం ఏమైపోద్ది అంటే 10 మాటలు మన చెవులు పడేటప్పటికి భక్తి పలసన అయిపోద్ది. అంటే పలసన అనే కంటే చులకన అయిపోద్ది అనాలి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చాలా సందర్భాల్లో అన్నారు, ఇదిగో మనం ఇక్కడ ఉండొద్దు, ఏం చేద్దాం? అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ? గెత్సెమనేటువంటి ప్రార్థనా స్థలము. ఆ ప్రాంతానికి యేసు ప్రభువు చేసిన పనిదే. ఆయన పగలంతా పరిచర్య చేస్తూ పగలంతా కూడా అందరితో చక్కగా వ్యభిచారులతో, దొంగలతో, అనేక రకాల వ్యాధిగ్రస్తులతో, ఆ తర్వాత అనేక వ్యాధనకరమైన పరిస్థితుల్లో ఉన్నవారితో, ఇలా రకరకాల పరిస్థితుల మధ్యలో ఆయన వారందరితో సహవాసం చేస్తూ, సహవాసం అంటే ఈయన కూడా వాళ్ళకి తిరగడానికి కాదు ఉద్దేశం, వారి బాగోగులు, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని బాగు చేస్తూ దేవుని సన్నిధిలో వారిని నడిపిస్తూ ఆయన చేసిన పని ఏంటంటే
పగలంతా చేసిన తర్వాత సాయంత్రకాల సమయాన ఎవ్వరితో సంబంధం లేకుండా గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా ప్రార్థనా బలాన్ని పొందుకున్నాడు. అదే అలవాటును శిష్య బృందానికి, యోధాకి ఎలా తెలిసింది యేసు ప్రభువు ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఉంటారని? అంటే అది ఆయన యొక్క క్రమము. ఖచ్చితంగా రోజులో ఒక సమయం అనేది దేవునికి ఇవ్వాలి. ఆ వ్యక్తిగత ప్రార్థన సమయం అనేది దేవునికి ఇవ్వకుండా ఎంత భక్తి చేసినా, ఎంత భక్తి చేసినట్టు 100 మందితో చేస్తూ ఉన్నాం, 10 మందితోనో 20 మందితోనో 30 మందితోనో గుంపులో అలా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఎలా ఉంటుంది చెప్పాను, ప్యాకెట్ ఒకటే 10 మంది పంచుకోవాలంటే పలసన అయిపోయినట్టుగా మన ప్రార్థన కూడా మనస్ఫూర్తిగా చేయలేం. మనం చెప్పాలనుకున్నది మనస్ఫూర్తిగా చెప్పలేం. అందుకే యేసు ప్రభువు అంటారు, ప్రభువా ప్రార్థన చేస్తున్నా కదా, మరి మాకు కూడా ప్రార్థన నేర్పించచ్చు, ఎలా ప్రార్థన చేయాలి అని అడిగితే యేసు ప్రభువు అన్నారు, మరి ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు, నేనైతే ఎక్కడ చేస్తూ ఉన్నాను, గెత్సెమనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే విఫలంగా చెప్పలేదు ఆయన, వివరంగా ఇదిగో నేను సాయంత్రం అయ్యేటప్పటికి గెత్సెమనేటువంటి తోటలోకి వెళ్ళిపోయి అక్కడ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా తండ్రితో నేను సంభాషణ చేస్తూ ఉన్నాను, కాబట్టి మీరు ఎలా చేయండి అని అనకుండా ఆయన ఏమన్నారంటే, ఇదిగో నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి చేసేటప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకొని ప్రార్థన చేయి. ఊరందరికీ వినపడవలసిన అవసరము లేదు, సంత వీధులలో నిలబడి బిగ్గరగా ప్రార్థన చేయవలసిన నువ్వు అలా చేయడం ద్వారా నీ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? చాలామందికి అర్థం కాక క్రైస్తవుల్ని, అంటే మనలో మనకే దుమ్మడిసి పోట్లాడి చూడండి కదా, 2 కుక్కల మధ్య నువ్వు దుమ్మడిసామనుకోండి, ఓ దుమ్మ పడిగా ఏం చేస్తుంది, దానికి కావాలని దీనికి కావాలని ఇద్దరు కుమ్ములాడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు కుమ్ములాడుకుంటే మధ్యలోని ఇంకోటి తెలియపోతాయి. క్రైస్తవ విశ్వాస జీవితం అలా అయిపోయింది. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేదు, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా బలపడడం అనేది రాదు. అంటే ఎవడో ఏదో చెబుతాడు, ఎక్కడో ఏదో జరుగుతుందని అవేమో చూసి ఆధ్యాత్మికంగా పలసనైపోయి చులకనైపోయి దేవుని పట్ల అవగాహన లేనటువంటి భక్తి చేస్తూ అనేది. నాడు క్రైస్తవులు విద్యావంతులే, బిబ్లికల్గా చాలా జ్ఞానం కలిగిన వారే, అరే వాక్య పాండిత్యాన్ని అంటే వాక్యములో అనేక అనుభూతులు పొందిన వారే, అనేక రకాల డినామినేషన్లో అనేక రకాల వాక్యపు లోతుల్లో ప్రయాణించిన వారే. వాళ్ళ పేర్లు చూస్తే డాక్టరేట్లు, రకరకాల బెస్సప్పులు, ఆ సప్పులు, ఈ సప్పులు అంటారు. కానీ నేను అనుకుంటే ఏ సప్పు అవసరం లేదు, చదువు ఉన్నా లేకపోయినా నీకు బైబిల్ తెలిస్తే చాలు. వాక్యపు లోతుల్లో మోకాళ్ళ అనుభవం అనేది ఉంటే ఎవరితో పని లేదు. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యపు లోతుల్లో ప్రయాణించకుండా ఇదేం చెప్తారంటే ప్రార్థన జీవితం అనేది చాలా ఆశీర్వాదకరమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. ప్రార్థనలో బలముగా లేకుండా, ప్రార్థనలో మరి ఎక్కువ సమయం గడపకుండా రకరకాల ఆలోచన విధానాలు. చూడండి, దేవుని మందిరంలో విశ్వాసాలను పెడదారి పట్టించడానికి ఏం చేస్తారు తెలుసా? అంటే ఇప్పుడు చూడండి, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం, పలాసలో జేఎస్ఎంబీ సంఘం అనేది ఇమ్మీడియట్గా డెవలప్ అయిపోవాలి. రాత్రికి రాత్రి పబ్లిసిటీ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒక బాంబు అంటే డైరెక్ట్ కాదు, ఏదో ఒక చెడ్డవాళ్ళు అంటే సంఘములో ఏదో ఒకటి ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఏదో ఒకటి కొత్తగా చేయాలి. కొత్తగా చేసి ప్రజలందరిలో కనిపించాలి. ఏం కొత్తగా చేయాలి అని అంటే, ఇప్పుడు రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల కొత్త స్కీములు. ఎందులోని మందిరంలో రకరకాల స్కీములు తీసుకొచ్చి, ఇదిగో మా పాస్టర్ గారి చేతుల మీద బైబిల్ కానీ మీ చేతికిస్తే ఏమైపోతాయి? రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు. ఇప్పుడు 10 మంది వచ్చి, ఇప్పుడు మొన్నే నాకు లాటరీ పలికిందండి, మొన్నే కారు కొన్నానండి, ఇదిగో మా పాస్టర్ గారి బైబిల్ అని చెప్పేసి 100 మంది లేదా 50 మంది శుభ్రంగా మీడియా ముందు నిలబడితే గొర్రెలు లాంటి ప్రజలు ఎవరేం చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని అదొక రకమైనటువంటి ప్రలోభం. అంటే ఇప్పుడు మీకు చెప్పడానికి నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చెప్పక తప్పట్లేదు మీకు అర్థం అవ్వడానికి. చూడండి, గాజులు వేసుకోకూడదు, ఆ తర్వాత పట్టీలు పెట్టుకోకూడదు, ఆ తర్వాత పువ్వులు పెట్టుకోకూడదు, ఇంకా తయారవ్వకూడదు అందంగా. అంటే అలా తయారవ్వకూడదు అనేది ఎవరు పెట్టుకున్నారు? దేనికి తయారవ్వద్దు అన్నారు? తెలుసా ఉద్దేశం? తెలుసా? కొంతమంది దాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని అసలు యేసుబాబు ఎక్కడ కూడా అవి కాకపోతే అవి దేనికి అని అంటే, సమ్మర్లో కదండి ఇలాంటి జరుగుతుంది. ఆ తర్వాత మందిరాల్లో
అందరూ ఒక దగ్గర కూర్చుంటాం కాబట్టి అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలంటే అప్పుడు చేతులకి ఏముంటాయి? గాజులు ఉంటాయి. కొన్ని గాజులు వేసుకోమన్నారు కదా మన వాళ్ళు, ఒకటో రెండో వేసుకుంటే పర్లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు? అక్కడ దాకా వేస్తారు. లంబాడి వాళ్ళు వేసుకున్నట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేసుకొని చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తారు అనుకోండి. అందరూ వేసుకుంటే ఏమవుతుంది? స్తుతి ఆరాధనలో ఉండేటువంటి ఆ కాన్సన్ట్రేషన్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారి ఆ శబ్దము దేవుని నామానికి అంటే మనస్ఫూర్తిగా ఆరాధించలేము. కొంతమంది ఆ మైండ్ ప్రెజర్ అనేది ఉంటుంది కనుక దానిని ఉద్దేశించి పట్టీలు, నార్మల్ పట్టీలు కొంతమంది వేసుకుంటారు. కానీ కొంతమంది అందరూ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నప్పుడు మధ్యలో వస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు గిలుకు గిలుకు అక్కడి నుంచి నడుచుకుని వస్తూ ఉంటే ఆ శబ్దానికి ఏమవుద్ది? ప్రార్థనలోని అంతే తప్ప మిమ్మల్ని వేసుకోవద్దనేది కాదు. అలాగని మన యొక్క పరిస్థితి అనగా దేవుని నామానికి అవమానకరంగా మనము మరి మితిమీరిపోయిన అలంకరణ, ఈ ఉద్దేశాలన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెబుతూ ప్రార్థన మీద ఏకాగ్రత ఉండాలి, దేవుని మీద ఏకాగ్రత ఉండాలనే ఉద్దేశంతో తెలియజేశారు. ఇప్పుడు తెలియజేసినటువంటి సందర్భాన్ని కొంతమంది పబ్లిసిటీ కోసం దాన్ని ఏం చేస్తారు? వేరేలా మలిచి ఇదిగో ఇది ఇక్కడ ఇలా చేయాలి అంటారు. యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో మీరు వీరితో కలిసి ఉంటే, ఎవరితో కలిసి ఉంటే? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అనేవారు ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మీరు వారితో సహవాసం చేస్తే ఏమవుతుంది? మీలో ఉండేటువంటి విశ్వాసం అనేది తగ్గిపోతే లేదా దెబ్బతింటది. కనుక మీరు వాళ్ళకి దూరంగా రండి అని యేసు ప్రభువారు వారిని ఏం చేశారు? అక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడికి? ఏకాగ్రత కలిగినటువంటి స్థలం. ఏకాగ్రత కలిగిన స్థలం ఏది? దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలోకి వచ్చిన వారు అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, వెచ్చలు పెడతానము ఉండదు. ఒక క్రమం ఉంటుంది, భక్తులో విశ్వాసం ఉంటుంది, దేవుని పట్ల ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రార్థన జీవితాన్ని అలా ఉంటామో, అలా గడుపుతామో, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అన్న ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయలేదంటారా? ఏమండి? అన్న మరలా అడుగుతున్నాను, అన్న ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయలేదంటారా? మరి శిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడే ఎందుకు ఆ మాట చెప్పాలి? ఇంటి దగ్గర చెప్పుండరా ఆవిడ ఎప్పుడు? ఇంటి దగ్గర చెప్పుండాలి కదా, అయ్యా నాకే గాని కుమారుని ఇస్తే నీకేం చేస్తాను? ఇంటి దగ్గర చెప్పుండాలి కదా. అంటే ఇంటి దగ్గర ఆమె మైండ్ మీద ఒక రకమైన ప్రెషరు, ఆ ఒత్తిడి అనేది అణిచివేస్తూ ఉంది. దేవుని మందిరంలోకి రాగానే మనకు అనిపిస్తుంది, నేను మనస్ఫూర్తిగా ఏదో చెప్పాలి దేవునికి, ఇంకెక్కడ దాచుకోకూడదు, ఇది దేవుడు నివసించేటువంటి స్థలము కనుక నా మనస్సును తెరిచి దేవునికి చెప్పాలి, ఖచ్చితంగా ఆయన దగ్గరికి నేనేం దాచకూడదు అని ఏం చేస్తామంటే, ప్రభువా ఇది నా స్థితి అయ్యా, మీకు తెలుసు కదా, మీకు మరిగేది ఏం లేదు కదా, నా బలహీనత ఇది, నా బలహీనత ఏంటో మీకు తెలుసు, నా బలమేంటో మీకు తెలుసు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో మీకు మాటిస్తూ ఉన్నాను, నేను భక్తిలో తొలగిపోను అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరలా అడుగుతాను. ఎలిజబెత్ జకర్యాలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ప్రార్థన చేసి ఉంటారా? మరి అక్కడికి వెళ్ళినప్పుడే జకర్యాకి దేవునితో అంటే అక్కడే ఏమైనా అదే సరైన ప్లేస్ అనుకున్నాడా దేవుడు? అక్కడే ఎందుకు కనబడాలి? అక్కడ మాత్రమే ప్రత్యక్షమయ్యి ఎందుకు మాట్లాడాలని అంటే ఆ స్థలం అనేది ఏకాగ్రత నిలిపేటువంటి స్థలము, దేవుని యొక్క ప్రసన్నత నిలిచేటువంటి స్థలము. అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, విచ్చలవిడిగా ఆలోచన చేయకు, అది దేవుని ప్రసన్నత నిండేటువంటి స్థలము. అందుకనే యేసు ప్రభువారు పగలంతా చేసిన పరిచర్య, ఆ తర్వాత ఇప్పుడు శిష్యులను ముగ్గురు తీసుకున్నారు. శిష్యులు రండి మనం అక్కడికి వెళ్దామండి అని చెప్పి తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? ఓపెన్ మైండ్, అంటే ఓపెన్గా చెప్తాను, అయ్యా ఇదిగో ఒకసారి మీరు ఆలోచించాలి. ఒకవేళ నేను అనుకుంటాను మిగిలిన శిష్యులు ఆ తర్వాత వాళ్ళందరూ నివసించే ప్రదేశం అనేది ఒకటి ఉంటే అక్కడ వాళ్ళందరి మధ్యలో యేసు ప్రభువుని ఇలా ప్రార్థన చేస్తుంటే, ఎలా ప్రార్థన చేస్తుంటే చూడండి, మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి 39వ వచనం చదవండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. ఈ మాట శిష్యులందరి మధ్యలో చేస్తుంటే
ఎలా ఫీల్ అయ్యేవారు? ఎలా ఫీల్ అయ్యారు? మీకు మా ఉదాహరణ చెప్తాను. పాపం పాస్టర్ గారు అన్నారట, అమ్మా నీ పాపాలన్నీ ఒప్పుకో, దేవుని సన్నిధిలోని చక్కగా ప్రార్థన చేయి అని అంటే చక్కగా ప్రార్థన చేస్తుందట. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే తెల్లవారుజాము ప్రార్థనలో నేను అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒకరు అలాగంటే ఏకీపించదని కాదు, ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ అవును ప్రభా, అవును ప్రభా, అవును, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ, అవును ప్రభా, నిజమే ప్రభా అంటారు. చేయి ప్రభా అంటాం కదా, అంటారనరా? అయ్యా నా కూతురికి వివాహం జరగాలంటే అవును ప్రభా, అవును ప్రభా అంటే అవును అంటే అర్థం ఏంటి? జరుగును గాక. ఒక యవనస్తులు వచ్చి చక్కగా మోహి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు పక్కన ఉన్నారు. ప్రభా నేను పనికి పోను అంటే ఆ పక్కనే తనతో పాటు ఇంకొక యవనస్తులు వచ్చారట. ఇద్దరు చక్కగా ప్రార్థన చేస్తుంటే ప్రభా నేను పనికి పోను ప్రభా అంటే ఆ పక్కన ఉన్నాడంటే అవును ప్రభా. నేను దొంగని ప్రభా అంటే అవును ప్రభా. నేను వ్యభిచారిని ప్రభా అంటే అవును ప్రభా. నేను నాలాంటి నీచుడు మరొక రెండు ప్రభా అంటే అవును ప్రభా అంటే వెంటనే ఈ పక్కన ఉన్నట్లు వెంటనే లేచి మెడబట్టుకొని పైకి లేబడిగాడట. నేను ఇవన్నీ చేయడం నువ్వు ఎప్పుడు చూసావు అని అడిగాడట. ఏమడిగాడు? ఏమనుకున్నా నా గురించి? ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయనప్పుడు చేసుకోవాలి, కానీ నేను ఇవన్నీ చేయడం నువ్వు నీ దగ్గర ఎప్పుడైనా చెప్పానా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనం సరదాగా మాట్లాడుకున్న అవి చాలా. అందుకనే మన పక్కన ఎవరు ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఫ్రీగా ప్రార్థన చేయలేం. ఓపెన్గా ఎవరేమనుకున్నా నాకెందుకులే అనుకొని ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా? పక్కనున్న వాళ్ళకి వినపడకుండా చెప్పవలసిన మాట వచ్చినప్పుడు, అంటే దేవునికి చెప్పవలసిన మాట వచ్చినప్పుడు హృదయం ఏమో ఊరుకోదు, చెప్పు దేవునికి అంటది. చెప్పు దేవునికి అనగానే బయటికి రావాలనిపిస్తుంది. ఆ మాట కొంచెం నొక్కేస్తాం, కానీ ఏడ్చే పదం ఏదో ఒకటి ఉంటుంది. దేవునికి చెప్పేటప్పుడు అంటాం. ఆ చెప్పే మాట చెప్పేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? తలకాయ ఊపుతాం. అంటే హృదయంతో దేవునికి, అంటే హృదయం తెరిచి దేవునితో మాట్లాడతారు. అంటే యేసు ప్రభువు యొక్క ఉద్దేశము గెత్సెమని ఆ స్థలానికి ఉండేటువంటి అర్థము నలగగొట్టబడుట, లేదా గాను తిరిగేటువంటి స్థలము, లేదా తైలము పిండబడేటువంటి స్థలం. పిండబడేటువంటి స్థలము. నీవు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితంలో అనుభవంలోకి వెళితే, వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో లోతుల్లోకి ప్రయాణిస్తే, నీ ఇరుగు పొరుగు వారి గురించో, నీ యొక్క కుటుంబం గురించో, వీళ్ళందరి గురించి కాకుండా వ్యక్తిగతంగా నీ భక్తులను స్థిరపరచుకోవాలని ప్రయాణించినప్పుడు నువ్వు పిండబడతావు. దేవుని సన్నిధిలో నీ హృదయం పిండబడాలి, నీ పాపాలు పిండబడాలి, మన బ్రతుకులు పిండబడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు వ్యక్తిగతంగా ప్రార్థనలో చక్కగా స్థిరపడతావు, అప్పుడు గట్టిగా చెప్పగలవు, అయ్యా దేవుని సన్నిధిలో చెబుతాం. జక్కయ్య గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. ఆయన దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఎవ్వరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్న నాకు అనవసరం. ఆయన హృదయం ఏం చేయబడింది? పిండబడింది. ఆయన హృదయం పిండబడింది. చచ్చా ఇది కాదు నా బ్రతుకు అని దేవుని సన్నిధిలో పిండబడ్డాడు. ఎప్పుడైతే పరిగెత్తుకుని వెళ్ళాడో దేవుని సముఖమునికి, ఆయన అంటాడు, అయ్యా నేను ఎంత ఇస్తాను తీసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం అలా పడేసి మెల్లిగా చేతులు దులిపేసుకుంటాను అన్నాడా? అంటే హృదయపూర్వకంగా ప్రభా నేను చేశాను, నా స్థితి అంటే నాకు తెలుసు. వ్యక్తిగతంగా మన భక్తి జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, వ్యక్తిగత ప్రార్థన అందుకే అవసరం. చాలామంది అంటారు మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నామంటే, ఫ్యామిలీ ప్రేయర్ మంచిదే, వద్దని నా ఉద్దేశం కాదు, కానీ వ్యక్తిగతంగా కూడా ప్రార్థన జీవితము ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే ధైర్యంగా దేవుని ముందు మాట్లాడలేము. అందుకనే ఇక్కడ మీరు చూడండి, ఒక మాట మనము 38 చదవండి మత్తయి సువార్త. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి మెలకువగా ఉండుడని చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. అందుకని పిల్లరా, మన పాపపు స్థితి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. శిష్యులు ఆ సన్నివేశాన్ని చూస్తుంటే ఈయనేంటి ఆ బతిమలాడుకుంటున్నాడేంటి,
ఇతనే దేవుడు అన్నాడు కదా, ఇతనే మనిషి కుమారుడు అన్నాడు కదా, ఇతనే స్వస్థతలు చేశాడు కదా, ఇతనే ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఇతనే ఇలా చేతులు చాపి స్తుతించగానే అనేక కార్యాలు జరిగాయి కదా, మరి ఇతనేంటి చేతులు చాపి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో యాయిరైనటువంటి ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమై ఉంది కనుక ఒక్కసారి ఆ కుమార్తె మీద ధైర్యంచవా అని అడగగానే, పర్లేదు పదండి వస్తానన్నా. అని తనతో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా అర్థం కాలేదు. యేసు ప్రభువారు అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం శిష్యులు కూడా అర్థం కాలేదు. ఆయన ఒక చక్కటి అధికారి వచ్చారు, యేసు ప్రభువారిని బ్రతిమలాడుకున్నారు. యేసు ప్రభువారిని బ్రతిమలాడుకుంటారు, వస్తానండి అన్నారు. వెళ్ళే మార్గంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువారిని ముట్టుకోగానే కాసేపు కూర్చున్నాడు యేసు ప్రభువారు. ఈయన ఎక్కడికి బయలుదేరారు? యాయీరు యొక్క ఇంటికి బయలుదేరారు. యాయీరు యొక్క ఇంటికి బయలుదేరినప్పుడు మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ కనబడగానే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వాక్య భాగం ఏమని తెలియజేస్తుందంటే, ఆమె సంగతి అంతయు ఆయనకు వివరించను లేదా తెలియజేసిన రాయబడి ఉంది. సంగతి అంతా అంటే, అయ్యా ఆ సందులోంచి ఎలా వచ్చారు, మీరు ఇలా వెళ్తున్నారు, వస్త్రం ముట్టుకున్నాను, అంతే తగ్గిపోయింది. ఇదా సంగతి అంత అంటే? సంగతి అంతండి. తనకు ఆ బలహీనత ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళింది, ఎన్ని మందులు వాడింది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తను ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అవన్నీ చెప్పిన తర్వాత నా బ్రతుకు బాగుపడలేదయా, చివరికి మీ దగ్గరికి రాగానే నాకు ఎవరి ద్వారా విన్నాను నేను, మీ వస్త్రం సంఖ్యను ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని, కనుక నా హృదయం వ్యక్తిగతంగా మీ కొరకు దాచి ఉంచుకున్నాను. నా వ్యక్తిగత జీవితంలో బాగుపడాలనుకున్నాను. మిగిలిన వారందరి గురించి నేను పట్టించుకోలేదు. మీరు చూడండి, పలానా దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయి లేదా అక్కడ ఇలా జరుగుతుంది అనగానే అందరూ ఏం చేస్తారు? వరద బాధితుల గురించి ఎప్పుడైనా విన్నారా? వరద వచ్చిన అంటే మీకు బాగా సుపరిచితమైన తిత్లీ వచ్చినప్పుడు మీకు అందరికీ బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారండి, లేదంటే రైసో లేదంటే ఏవో పంచుతున్నారు అన్నారు అనుకోండి, పర్లేదు, మనకు అవసరం లేదు, ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, తిన్నా పర్లేదు, తినకపోయినా పర్లేదు అనేవారు లేరు. మాకు తెలిసి నాకు ఉదూతు వచ్చినప్పుడు అందరూ ఉన్నోడు లేనోడు ఆధార్ కార్డు పట్టుకొని రోడ్డు మీద లైన్లో నిలబడిపోయారు. ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఊరికనేస్తుంది కాబట్టి. ఉందా లేదనేది కాదు అక్కడ సమస్య. ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు అనగానే అక్కడ ఉచితంగా ఏదో దొరుకుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర స్వస్థత అనగానే బైబిల్ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర ప్రజలకు అంటే ఆ ప్రభు వారు వెళ్ళడానికి కానీ ఎవరైనా రావడానికి కానీ స్థలం ఉండేది కాదు, అంత విస్తారంగా వచ్చేవారు. ఇప్పుడు ఈ మొక్కరితే వచ్చి ఉంటారా? చాలా విస్తారంగా వచ్చి ఉంటారు, చాలా మంది వచ్చి ఉంటారు. అంటే గుంపుతో వచ్చినటువంటి ఈమె వీళ్ళందరి గురించి ఆలోచించలేదు. నువ్వు పట్టుకో, నీ తర్వాత నేను పట్టుకుంటాను, ఆ తర్వాత ఈమె పట్టుకుంటుంది, ఈ నెల వాటాలు వేసుకోకుండా ఆవిడ ఒకటి అనుకుంది, నా హృదయాన్ని దేవునికి ఇస్తాను, నా జీవితాన్ని సమర్పించుకొని ఆయన ముట్టుకుంటాను, ఉంటే ఉండను పోతే. వ్యక్తిగతంగా అలాంటి దృఢ నిశ్చయిత కలిగి ఉంటాను. వ్యక్తిగతంగా ఆయన పట్టుకోగానే మాట్లాడుతూ ఉన్నారు, సంగతి అంతా విన్నారు. ఇప్పుడు కబురు వచ్చింది, యాయీరు కబురు రాగానే, అయ్యా చచ్చిపోయింది నీ కుమార్తె, వద్దులే ఇంకెందుకు అంటే బోధకుని ఇబ్బంది పెట్టగలను. కానీ ఇప్పుడు యాయీరు అంటాడు, అయ్యా వద్దులే మీకు ఎందుకు శ్రమ, నా కుమార్తె చనిపోయిందట అనగానే యేసుప్రభువు అంటారు, ఏం పర్లేదు పద, ఏం పర్లేదు పద. ఇప్పుడు యాయీరింటికి వెళుతుంటే అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. గుంపుతో వచ్చిన సమస్య ఇదే. వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి ఉండేటువంటి బలం వేరు, వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి సహవాసం విశ్వాసానికి ఉండేటువంటి ధైర్యం వేరు. గుంపులో అందరూ చేస్తున్నారు కదా సరిపోతలే అని సరిపెట్టుకొని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా పతనంలో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. నేను మిమ్మల్ని మాట్లాడుతాను, అహరోను మోషేలకు ఉండేటువంటి తేడా ఏంటి? ఏమండి, అహరోను మోషే కొన్ని ఇంకొక ఆమెను కలుపుతాం మిరియాని, వీళ్ళ ముగ్గురికి ఉండేటువంటి తేడా ఏంటి? అహరోను దేవునితో ఎన్నిసార్లు మాట్లాడాడు? కొన్ని ఎప్పుడైనా మాట్లాడా? ప్రభువా ఇదిగో ఈ ప్రజలు చనిపోతూ ఉన్నారని నన్ను ఏం చేయమంటావు? దేవుడు ఏమన్నాడు? మోషే అంటే నేను ఏలన ప్రభా, నేను నత్తోడంటే నీకేంది, నేను ఉన్నాడు కదా చూసుకుంటానులే. ఎవరు మాట్లాడతారు? అహరోను మాట్లాడతారు అన్నారు కదా. మరి అహరోను ఎన్నిసార్లు మాట్లాడు దేవుడితోని? ప్రభువా సర్పాలు కాటేసేస్తున్నాయి అయ్యా, ఇప్పుడని చెప్పాడు. కొన్ని మిరియాం వచ్చి, ప్రభువా నేను ప్రవర్తిని కదయ్యా, ఇదిగో వీడు ఉన్నాడు చూసా, ఎవరు? నా తమ్ముడు, వీడు ఆ నీటిలో కొట్టుకుపోతుంది, తీసుకొచ్చింది నేనే,
చూపించింది నేనే, కాబట్టి వీడి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను అని దేవునికి సిఫార్సు ఎప్పుడైనా చేసిందా? మోసే దేవునితో ఎలా గడపడానికి ఇష్టపడ్డాడు? వ్యక్తిగతంగా తన భక్తి జీవితాన్ని బలపరుచుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆహారాత్రులు ఒక విధంగా చెప్పాలంటే 40 రాత్రి పగలానికి వెళ్ళిపోయి తిండి తిప్పలు మానేసి తిన్నానో లేదో కూడా మర్చిపెట్టట. చరిత్రకారులు అంటారు, మోసేలో ఉండేటువంటి ఆ భక్తి మిగిలిన వారికి, మోసే సినాయి పర్వతం దిగొస్తూ ఉంటే తన తేజస్సుకి కింద ఉన్న వారందరూ చూసి మోసే ముఖం చూడలేకపోయారట. ఎవరు? ఇంక్లూడింగ్ ఇంకిద్దరు ఉన్నారు కదా, ఎవరు? అహరోను, మిరియామి. వీళ్ళు కూడా మోసేను చూడలేకపోయారు. ఎందుకని? దేవుడే స్వయంగా అహరోను గురించి అన్నాడు, అహరోను చూసుకుంటే మాట్లాడతాడు అన్న దేవుడే. అలాంటిది ఈరోజు వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు యేసు ప్రభువారు గెత్సేమనే తోటలోకి వెళ్ళారంటే వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా బలము తెచ్చుకోవడానికి. శిష్యులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, 3 స్టెప్పులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈయన శిష్యులందరినీ తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ ఒక గుంపు యనమండుగిరిని ఎక్కడ వచ్చారు, మీరు ఇక్కడ ఉండండి అన్నారు. యనమండుగిరిని అక్కడ వచ్చి మిగిలిన వారిని ఒక 4 తీసుకొని కొంచెం ముందుకెళ్ళి వారిని కూడా ఏమంటున్నారు, మీ 4 మీరు ఇక్కడ ఉండండి, నేను మరికొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను. అంటే ఈ 3 స్టెప్పులు ఆధ్యాత్మిక. మనం పాత నిబంధనలతో కంపేర్ చేసుకుంటే ప్రత్యక్ష గుడారంలో ఎన్ని స్టెప్పులు ఉన్నాయి? 3 స్టెప్పులు. ఒకటి ప్రజలు, యనమండుగులు ఉండేటువంటి స్థలము, యాజకులు ఉండేటువంటి స్థలము, సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి స్థలం. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే స్థలంలో ఎలా పడితే అలా ప్రవేశించడానికి లేదు. ఆయన అంటాడు కదా, అయ్యా నేను వదకు తేబడినటువంటి గొర్రె పిల్లనయ్యా. అనేక మంది అంటే ప్రజల కొరకు, మానవుల కొరకు, పాపములో శాపములో దిగజారిపోయే వారి కొరకు ఇదిగో నా జీవితాన్ని నేనే స్వయంగా అప్పగించబోతూ ఉన్నాను. నేను గొర్రెను మేకను తీసుకొని రాలేదయ్యా, గువ్వను పావులను తీసుకొని రాలేదు. నేనే ఆ గువ్వని, నేనే ఆ పావురని, నేనే ఆ గొర్రెని. కాబట్టి నన్ను కొంచెం ఒకసారి ఆలోచించాను. చాలా ఇబ్బంది పడుతున్నానయ్యా, నలిగిపోతూ ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ లేదా కీర్తన 22వ కీర్తన భాగంలో కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణ వేదనలో గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనకు ఉండేటువంటి అర్థం ఏంటంటే దేవుడు తనని కంప్లీట్గా విడిచాడు. విడవడానికి గల కారణము ఆయన దేవుడు కాదు. ఆ టైంలో దేవుడిగా లేడు. దేవుని యొక్క ప్రసన్నత అట్లా చెప్పాలంటే దేవుడితో సమానుడే, కానీ దేవుడిగా లేడు, మానవుడిగా ఉన్నాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు కనుక అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవడం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు సమాన అనుభవం కలిగిన వాడై సమస్త విషయములను మానవలే. ఈయన మనుషుడు, దేవుడు కాదని చెప్పాను కదండి. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మీకు నాకు ముళ్ళు గుచ్చుకుంటే మీకు ఒక రకమైన నొప్పు, నాకు ఒక ఉంటుందా? ఇప్పుడు చూడండి, అంటే పెయిన్ అనేది ఎవరికైనా. ఇప్పుడు ఆయన మనుష్యుడు కనుక అందుకని ఆయన అంటాడు, ఆయన మనతో సమాన అనుభవం కలిగిన వాడు. మన బలహీనతల యందు ఆయన వాటిని తన భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆ శ్రమలు భరిస్తూ పాపభరితమైన జీవితాన్ని తన భుజస్కంధాల మీదకి తెచ్చుకుంటూ అంటాడు, అయ్యా నేను భరించలేకపోతూ ఉన్నాను, తట్టుకోలేకపోతూ ఉన్నాను, నా సమయము చాలా సమీపంగా ఉందని మాట్లాడుతూ. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనము. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా తూలి పడచేయు పాత్రలో అంతటిని త్రాగిన దానా నిలువము. ఇక్కడ చూడండి, యెహోవా క్రోధ పాత్ర, యెహోవా క్రోధము దేవుని కోపం వచ్చినటువంటి 3 ప్రదేశాలు బైబిల్ అంతట్లో. దేవుడికి బాగా కోపం వచ్చిన 3 ప్రదేశాల పేరు చెప్పండి. నా ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేయండి. యేసు ప్రభువారు కాదు, బైబిల్ అంతటిలో యెహోవా అనే దేవునికి
కోపం వచ్చిన 3 ప్రదేశాలు. 3 ప్రదేశాలు చెప్పండి, పర్లేదు, ఏం మార్కులు తగ్గిపోవు. నోహ కాలంలో, ఇంకా మోసే కాలంలో ప్రజల మీద కోపడ్డాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కోపడినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత కోరాహు గురించి, అంటే దేవుని క్రోధము ఆపకుండా కంట్రోల్ చేసుకోలేదు. ఇంకా యెహోవా క్రోధము ఎంత గొప్పదేనంటే మధ్యలోకి మోసే వచ్చి అన్నాడు, ప్రభా వాళ్ళొద్దు నన్ను చెప్పంటే నేను ఎందుకు చెప్తాను, పక్క లే అని చెప్పేసి మోసేని గెలిచి, అంటే దేవుడు కోపపడ్డాడు. ఆయన క్రోధము ఎంత గొప్పదనంటే అది ఆగేది కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ప్రతిదినము ప్రతి క్షణము కోపపడే దేవుడు అంట. ప్రతి సమయం ముందు కోపపడేటువంటి దేవుడు. కానీ మనం అదే దేవుడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందని కూడా అంటాడు. అంటే యెహోవా క్రోధము ఆ ఒక పాత్రను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ క్రోధ పాత్రకు అడ్డంగా ఇప్పుడు ఎవరు వస్తూ ఉన్నారు? ఎవరు వస్తున్నారు? శిలువ మీద దొంగ ఏమన్నాడంటే యెహోవా అన్నాడా? అయ్యా అయ్యా ఇదిగో మిమ్మల్ని చూస్తుంటే మీ ఫేస్లో నాకు ఏదో ఒక రకమైన తేజస్ కనబడుతుంది. ఖచ్చితంగా మీరు నన్ను రక్షించగలని ఒక నమ్మకం నాకు కనబడుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అయ్యా, ప్లీజ్ అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అనగానే యేసుప్రభు అన్నారు, ఏం పర్లేదు, నేనున్నాను కదా, నేడు నువ్వు నాతో కూడా. అంటే ఎక్కడదంత భరోసా. ఎందుకంటే గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనకు అర్థం ఏంటంటే ఆయన పిండబడ్డాడు. ఆ క్రోధ పాత్రకు అడ్డంగా ఆయన నిలబడ్డాడు. ఆ క్రోధ పాత్ర ఎక్కడైతే కుమరించబడుతూ ఉందో, ఏ ప్రజల మీద అయితే కుమరించబడుతుందో, ఎవరైతే వారి అపరాధముల చేత పాపం చేత చావడానికి సిద్ధంగా ఉన్నారో ఆ పాత్ర క్రోధ పాత్ర, అనగా నోవహు కాలంలో కుమరించబడినటువంటి పాత్ర, సొదొమ గొమొర్రా పట్టణాలపై కుమరించబడినటువంటి పాత్ర, ఆ క్రోధ పాత్రకు అడ్డంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్ళి అక్కడ ఇలా నిలబడి అంటాడు, ఆయన నా దేవా నా దేవా నన్ను వదిలేసావు కదా, చాలా బాధగా ఉందయ్యా, తట్టుకోలేకపోతున్నాను. ఈ పాత్ర అతి భయంకరమైనటువంటి వేదనలకు గురి చేస్తూ ఉంది. అయినా ఒకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను, వీలైతే మీకు ఇష్టమైంది, అది కూడా బలవంతం కాదు, కానీ ఇది నా పని కదా. ఈరోజు వ్యక్తిగతంగా మీరు నేర్చుకోవాల్సిన భక్తి జీవితం ఏంటంటే అందరితో చేసే భక్తి మంచిదే, కాదనడం లేదు. సహవాసం మంచిదే, ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు, కాదనడం లేదు. కానీ వ్యక్తిగతంగా బలం లేకపోతే, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేకపోతే, మీ అందరికీ అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను. ఒక చిన్న కుండీ ఉంటుంది కదండి, మొక్కలు వేస్తాం కదా, చిన్న కుండీలో ఎన్ని మొక్కలు పడతాయి? ఒక మొక్క వేస్తే దానికి స్పేస్ అనేది సరిపోద్ది. అలా కాకుండా అందులోకి ఇన్ని టమాటా మొక్కలు తీసుకోవచ్చు. అంటే ఎంత కట్ట అమ్ముతారు కదా, ఒక్క మొక్క వేస్తే దానికి స్పేస్ సరిపోద్ది, చక్కగా గాలి పోసుకొని సమృద్ధి అయినటువంటి కాయలు కాస్తుంది. అలా కాకుండా సంతలో ఎంత కట్ట అమ్మగానే ఆ కట్ట మొత్తం తీసుకొచ్చి ఆ కుండీలో పాతేసి నీళ్ళు పోస్తే కాస్తుందా? ఆ కుండీ తట్టుకుంటుందా? మొక్కల్లోంచి మంచి ఫలాలు వస్తాయా? ఎందుకని అంటే ఆ మొక్కకి కావలసినంత స్పేస్ అనేది అక్కడ ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి ఇవ్వాల్సినంత ఏమంటారంటే, ఒక మాటలో చెప్పాలంటే ఫ్రీడమ్ అంటాం కదా, దేవునికి ఇవ్వాలి. దేవునికి నీ మనస్సును ఓపెన్గా ఇవ్వాలి. దావీదు దేవునికి ఎంత ఫ్రీగా ఇచ్చినట్టు తన మనస్సుని. దావీదు ఎక్కడ కూడా 10 మందితో కలిసి లేడు. ఎక్కడెక్కడ ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు చెట్లు పొట్లు అక్కడ ఇక్కడ ఆ గుహల్లో అక్కడ ఇక్కడ ఉండేవాడు. అలాగే మనల్ని చెట్లు పొట్లు అంటే వెళ్ళిపోమని కాదు, కానీ అంటే వ్యక్తిగత ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఆయన అనేకమైనటువంటి పాటలు రాయగలిగాడు. మీరు ఎప్పుడైనా పాటలు రాసే రచయితలు అడగండి, పాటలు రాసే రచయితలు కానీ లేదంటే మంచి మంచి స్టోరీస్ రాసేవారిని అడగండి. నేను ఎప్పుడు కూడా వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవెన్ పాస్టమ్ గారిని కూడా దగ్గరికి రాను. ఎందుకు రాను? నాకు ఇష్టం ఉండదు. నేను ఫ్రీగా ఉండాలి. ఒక సెంటెన్స్ ఏదైనా ఉందంటే దాని మీద 10 రకాలుగా నేను ఆలోచించాలి. నేను సమృద్ధిగా భుజించిన తర్వాత, నేను తిన్న తర్వాత నేను సాటిస్ఫై అవ్వాలి దేవుని దగ్గర. అప్పుడు దాన్ని విరిచి ఓడించడానికి ఇష్టపడతాను. ఏదైనా పాట నాకు 10 మంది లేదా ఫ్యామిలీతో కలిసి కూర్చున్నప్పుడు కనీసం ఒక పల్లవి కూడా నా నోటంట రాదు. అసలు
ఒంటరిగా ఎక్కడికైనా బండి మీద అలా వెళ్ళిపోతున్నప్పుడు నాకు తెలియకుండానే దాదాపుగా ఒక 20-30 పల్లవీలు అంటే అలా ఆటోమేటిక్గా అంటే హృదయం లోపల నుంచి దేవుడు ఇచ్చేటువంటి తలాంతులు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా దేవునితో గడపడము మీరు నేర్చుకోగలిగితే ఆధ్యాత్మికంగా చాలా బలాన్ని పొందుకుంటారు. యేసు ప్రభువారు మరణాన్ని, ఎవరి మరణాన్ని? ప్రజల యొక్క పాపాలను తన భుజస్కంధాల మీద ఆ ఉగ్రత పాత్రకు అడ్డంగా నిలబడినప్పటికీ ఏ భయము చెందకుండా ఆయన మరణాన్ని ప్రేమించాడు, ఆస్వాదించాడు. ప్రభా, ఇది నాకు ఇష్టము. యెషయా ప్రవక్త అంటాడు, తన కుమారుడిని నలగొట్టుట ఆయనకి ఇష్టమాయను. అంటే ఇప్పుడు ఇష్టమైంది అని అంటే నేను అన్నాడా? కంపేర్ చేయండి. అబ్రహాం వచ్చి అన్నాడు, కాళ్ళు చేతులు కట్టేస్తుంటే, నానా ఎందుకు కడుతున్నావు, ఏంది పని, అసలు ఏంటి సంగతి, ఏమని అడగలేదు. అంటే యేసు ప్రభువు కూడా అంతే. ఆయన నలగొడుతూ ఉన్నాడు, ఆయన ఉగ్రత పాత్ర కుమ్మరిస్తూ ఉన్నారు. రిక్వెస్ట్ అడిగారు, ఇస్సాకు అన్నాడు కదా, నానా కత్తుంది, తర్వాత కట్టెలు ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది యెహోవా ఆయన చూసుకుంటాడు. యేసు ప్రభువు పరిస్థితి అలాగే ఉంది అని అంటాడు, అయ్యా కొంచెం నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి దేవుని మీద భారం వేసాడు, వ్యక్తిగతంగా నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన అనుభవంలోకి ముందుకు వెళితే దేవుడు ఖచ్చితంగా ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడి నుంచి అయినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడ్డారు. ఆయన ఆ ఉగ్రత పాత్ర అడ్డంగా నిలబడినప్పటికీ నలగొట్టబడ్డాడు, చిత్తకొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వదకు తేబడిన గొర్రె వలె, అంటే బొచ్చు కత్తిరించి వాడి దగ్గర ఉండేటువంటి గొర్రె అంత మౌనంగా ఉందో యేసు ప్రభు అంత మౌనంగా మారిపోయాడు. వీటన్నిటికీ కారణం, వీటన్నిటిలో నిలబడ్డాడు అని అంటే కారణం, ఆయన నిలబడ్డారు అంటే కారణం గెత్సేమనే తోటలో వ్యక్తిగత ప్రార్థన అనుభవం. ఆల్రెడీ అక్కడ ఆయన వేదనకరమైన స్థితిలో దిగజారు, ఆయన వదిలేశాడు అంతే. ఇదిగో వ్యక్తిగత పరిస్థితి, నెక్స్ట్ రాబోయేటువంటి పరిస్థితి మనం కూడా నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపితే ఖచ్చితంగా ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా బలము కలిగిన విశ్వాసాలుగా దేవుడు మనలను వాడుకుని నిలబెట్టుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. గెత్సేమనేటువంటి ఆ అనుభవంలో యేసు ప్రభువు నల్లగొట్టబడ్డారు. గెత్సేమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన వ్యక్తిగత ప్రార్థన జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాడు వ్యక్తిగత ప్రార్థన జీవితం కొరకే మీరు ఇష్టపడుతూ ఉన్నట్లు, వ్యక్తిగత ప్రార్థన జీవితం కొరకే మరి దేవుని సముఖములో అయా